ఓకే మాస్టర్స్, ఇవాళ ఒక ప్రత్యేకత ఏంటంటే, నేను ఏ అమావాస్య చేసినా సరే అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి, అమావాస్యకి ఏంటి అంటే ప్రతి అమావాస్యకు ఒక ప్రాముఖ్యత ఉంటది. ఆ ప్రాముఖ్యత బట్టి మనము చేసుకుంటే దానికి మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత రిజల్ట్స్ బాగుంటాయి మనకి. కాబట్టి ప్రాముఖ్యతను బట్టి మనం చేసుకోవాలి. కాబట్టి ఈ ఈ అమావాస్య ప్రాముఖ్యత ఏంటంటే పితృకర్మల గురించి. నేను చూస్తే విచిత్రంగా, ఎందుకంటే నేను వచ్చింది ఒక ప్రత్యేకమైన అకేషన్ లో వచ్చి ఉన్నాను ఇక్కడ. అదే ఇప్పుడు ఇవాళ అమావాస్య కూడా అదే ప్రత్యేకత. ఇవాళ అమావాస్య ఎస్పెషల్లీ ఇది పితృకర్మలకు సంబంధించిన అమావాస్య కాబట్టి మనం ముందది థియరీ చెప్పుకున్నాం. పితృకర్మలు అంటే ఏంటని లాస్ట్ క్లాస్ లో, దానికి ఇవాళ ప్రాక్టికల్ చేద్దాం అమావాస్య రోజున. అయితే పితృకర్మలు అంటే ఒక విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, మన ఇవల్యూషన్ ప్రాసెస్ లో మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని చెప్పి మీకు తెలుసు. ఇవన్నీ కలిపి మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు కలియుగంలో స్టార్టింగ్ లో ఉన్నాం మనం. కలియుగం అంటే 4,20,000 ఇయర్స్ నడుస్తుంది. కలియుగం కంటిన్యూ అవుతుంది. తర్వాత దీనికంటే డబుల్ ఉంటుంది, 8,40,000 ఏమో ద్వాపర యుగం. ఆ తర్వాత 16,80,000 అనేది మనకి ఎంత అవుతుంది, అది మన సత్యయుగంగా చెప్పుకోవచ్చు. అంటే ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్, అంటే మనం 100 సంవత్సరాల రికార్డే మన దగ్గర కరెక్ట్ గా లేదు. మన భూమి మీద ఏం జరిగింది, భారతదేశం ఎంత అంటే మనకి 100 సంవత్సరాల క్రితము భారతదేశం చాలా ఉన్నతంగా ఉంది. అంటే అంటే కొద్దిగా అనుకుందాం, ఒక 100 సంవత్సరాల కంటే ఇంకొక 400-500 ఇయర్స్ క్రితం అయితే ప్రపంచంలో ఏ దేశం లేనంత ధనిక దేశము, చాలా అత్యున్నతమైన దేశము, బంగారాలు రత్నాలు రోడ్ల మీద పోసి మరి అమ్మేవారు. అంటే మనకి అది ఎలా తెలిసిందంటే, ఇక్కడికి వచ్చి చాలా మంది అవన్నీ రాశారన్నమాట. అంటే చాలా మంది పైనుంచి అదే మార్కోపోలో సమ్ XYZ నేను లిస్ట్ అవుట్ చేశాను. వాళ్ళందరూ రకరకాల టైం లైన్ లో 500 సంవత్సరాల పైగా భారతదేశం విజిట్ చేసి ఇక్కడ అద్భుతాల గురించి వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు. అంటే చైనా నుంచి వచ్చారు, గ్రీక్ నుంచి వచ్చారు. నేను ఏమంటే 500 సంవత్సరాల ముందు నుంచి కూడా వీళ్ళు వస్తూ పోతున్నారు. నలంద యూనివర్సిటీ గురించి అందరికీ తెలుసు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచం గొడ్డు కొట్టుకొని పోయిన సందర్భంలో, ప్రపంచంలో ఏమీ లేని సందర్భంలో, మిగతా దేశాల్లో చాలా అనాగరికం ఉన్న పరిస్థితుల్లో మన భారతదేశం సనాతన ధర్మంతో చాలా ఉన్నతంగా ఉంది. అయితే విచిత్రం ఏంటంటే, ఇది ఎవరో రాకాసి కన్ను పడినట్టు ఈ 500 సంవత్సరాలు ఈ లోపల, అంటే ముఖ్యంగా ఒక 200-300 సంవత్సరాల్లో చిందర అంటే మన రికార్డులు మన దగ్గరే లేకుండా, అంటే గుళ్ళు గోపురాల్లో యూనివర్సిటీస్ తక్షశిల, నలంద లాంటి చోటే రికార్డ్స్ ఉంటాయి. ప్రత్యేకించి ఆ రికార్డ్స్ ని తగలబెట్టడము, దాడి చేయడము, అంటే ఎవరో ఒక పిశాచి ఏదో, అంటే ప్రపంచాన్ని నడిపించే పిశాచులు ఏవో కావాలని చేసినట్టు ధ్వంసం చేయడం జరగడం వల్ల మన రికార్డు మనకే లేకుండా పోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ లక్కీగా పైనుంచి వచ్చిన వాళ్ళు దాన్ని ఇక్కడికి వచ్చి రాసి, ఇక్కడ గొప్పతనం రాసి అక్కడ ఆ దేశాల్లో మిగిలి ఉన్నాయి కాబట్టి అవి మనం చూసి ఈ రోజు అర్థం చేసుకుంటున్నాం, మనం తర్వాత తెలుసుకుంటున్నాం. అన్ఫార్చునేట్లీ ఇంకా వాళ్ళు చెప్పినవి ఇదంతా ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు ఆ రికార్డుల ద్వారా తెలుసుకున్నట్టు తప్పితే, మనం ఈ రోజు కూడా ఇంకా ఒక బ్లైండ్ బిలీఫ్స్ లో, అంటే మనం సెక్యులరిజం అని చెప్పి మనకు సంబంధం లేని మతాలు, ధర్మాలకి మనం మోస్తున్నాం. ఈ రోజున వాటికి ఎనర్జీ ఇస్తున్నాం, వాటిని మోస్తున్నాం. అంటే ఎనర్జీ ఇది ఎందుకు సీరియస్ చెప్తున్నా అంటే, భూమి మీద సివిలైజేషన్స్ ఎలాగున్నాయంటే, త్రేతాయుగం నుంచి హ్యూమన్ డీకోడ్, అంటే మనుషులు మానవత్వంతో కూడిన మనిషి యొక్క డిఎన్ఏ, అది ఇప్పుడు ఈ మధ్య రీసెర్చ్ లో కూడా తేలింది అంటే అది భారతదేశంలో మిగిలి ఉంది. మిగతా బయటవన్నీ కూడా అవన్నీ ఏలియన్ డిఎన్స్. అంటే ఇదంతా మీకు విచిత్రంగా ఉంటది ఈ సబ్జెక్టు. ఏలియన్ డిఎన్ఏ అంటే అవి మానవేతర సంబంధమైన డిఎన్ఏలు. అవన్నీ అంటే భారతదేశాన్ని వాళ్ళు కరప్ట్ చేయలేకపోయింది డిఎన్ఏ, కానీ బయట అంతా కరప్ట్ అయిపోయింది. ఆ బయట కరప్ట్ ని మళ్ళీ ఆ కరప్ట్ అంతా మధ్యలో ఏదో గంజాయిలకు తులసివనం లాగా ఉన్న భారతదేశాన్ని కరప్ట్ చేయడానికే ఒక పథకం ప్రకారం జరిగినట్టుగా ఇక్కడ నాశనం అనేది జరిగింది. అయినా సరే ఎంత కరప్ట్ జరిగినా మనకి, అంటే ఆ హిమాలయ పరమ గురువుల అనుగ్రహంతో, బాబాజీ
శంబాలా నుంచి బాబాజీ వారి ఆధ్వర్యంలో మనం ఎప్పటికప్పుడు రక్షించబడుతూనే ఉంది, రక్షించబడతది. అంటే ఎవరు ఎన్ని చేసినా వాళ్ళు దాటి అంటే వాళ్ళు విశ్వస్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కనెక్షన్ అంటే ఎక్కడో కాస్మిక్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంతకు మించిన విశ్వ దైవ శక్తులతో అస్ట్రల్ గా ఉన్నారు కాబట్టి అస్ట్రల్ గా ఉన్న వాళ్ళు ఆయన నాశనం చేయలేరు కాబట్టి ముఖ్యంగా బాబాజీ మన అవతార్ బాబాజీ ఆధ్వర్యంలో ఉన్న శంబాలా నుంచి మళ్ళీ రివోక్ చేయడం జరుగుతూనే ఉంటది. అది దీన్ని నాశనం చేయడానికి ఎవరి తరం కాదు. ఎందుకంటే వాళ్ళు అస్ట్రల్ గా ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ ఫిజికల్ గా ఏదో రకంగా కొంత శంకరాచార్య లాంటి వాళ్ళు పుట్టడము మళ్ళీ దీన్ని రివోక్ చేయడం అనేది ఎవరో ఒక అవతార పురుషులుగా పుట్టి రివోక్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాను అంటే మన ఆర్య సంస్కృతి అంటే ఋషి సంస్కృతి సప్త ఋషుల యొక్క సంస్కృతి గురించి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే సనాతన ధర్మంలో చాలా చాలా లోతుగా అంటే పరిపూర్ణమైన సాంకేతికంగా మరింత సమగ్రంగా రాబోయే తరాలంటే కలికాలంలో కూడా మళ్ళీ మనం మానవత్వం అంటే మానవత్వపు మహా అద్భుతాలు చేయగలిగే రకంగా మన డిఎన్ఏని మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి కావాల్సిన మార్గం మన యోగులు ఋషులు సనాతన ధర్మం ద్వారా ఆల్రెడీ సీక్రెట్స్ ఇప్పటికీ లైవ్ గా ఉన్నాయి. కథ మనం తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి, దాన్ని మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, మనం రివోక్ అవ్వాలి. ఆ రివోక్ అవడంలో మళ్ళీ మనం ఉన్నతమైన మానవ యొక్క దివ్య ప్రణాళిక అనుగుణమైన మనం అత్యున్నతమైన అత్యద్భుతమైన సోల్స్ గా మనం పరిగణించాలి అంటే కనుక మళ్ళీ ఆ స్థితిని అందుకోవాలి అంటే వీళ్ళు ఆ స్థితిని అందుకోవడానికి కొన్ని లైఫ్ లైన్స్ ఇచ్చారు. అంటే మనం ఇప్పుడు కలికాలంలో చాలా నీచమైన స్థితికి దిగజారిపోయాం. అంటే మనం ఒక బానిసల్లా మారిపోయాము, ఒక రోబోట్లా మారిపోయాము, చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు అంటే ఒక క్రీచర్ ఒక జోంబీ సొసైటీ లాగా మనం నిజంగా అంత దిగజారిపోయింది వరల్డ్. కానీ సనాతన ధర్మం ద్వారా మళ్ళీ మన పూర్వవైభవం అంటే మళ్ళీ త్రేతాయుగం ద్వాపరం దాటి త్రేతాయుగం స్థాయిలో త్రేతాయుగంలో అందరికీ శక్తులు ఉంటాయి. మూడితేదంటే జరిగేది దీని మీద అంటే అప్పుడున్న త్రేతాయుగంలో మీరు చూస్తే కనుక రామాయణం కరెక్ట్ చదివి దాని గురించి కంటెంట్ తీసుకుంటే అసలు కుల వర్ణ వ్యవస్థలు ద్వాపర యుగంలో కూడా లేవు. ఇదేంటంటే పుష్కలంగా అందరికీ అన్ని ఉండేవి కాబట్టి ఎవడో పరిగెట్టుకు ఉద్యోగాలు చేసుకునే పని ఉండదు, తిండి ఎత్తుకునే పని లేదు, అన్ని పుష్కలంగా ఉండేది కాబట్టి ఎవడు నచ్చింది వాడు చేసుకునేవాడు. కాయ కష్టం చేసిన వాళ్ళంతా వాళ్ళు ఒక వర్గంగా పనిచేసుకుని అందరికీ సమానమైన విలువ ఉంది. ఇక్కడ ఏం గ్రేడేషన్ లేదు, అంటే బైఫరికేషన్స్ లేవు. ఈ బైఫరికేషన్ కూడా అందరికి తెలుసో లేదో ఇది ఓన్లీ బ్రిటిషర్స్ క్రియేట్ చేసి మన మధ్యన విడగొట్టడానికి ఎన్ని రకాల ఈవిల్ మైండెడ్ గా అవన్నీ వాళ్ళు చాలా మ్యానిపులేట్ చేశారు. మన రికార్డ్ మనం మిస్ అయిపోయాం కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేసి చెప్పింది మనం నమ్మాం. అయితే మీకు ఇప్పుడున్న లైఫ్ లైన్స్ ఏంటి అంటే గనక మనం ఎంత కాదన్నా సరే మన ఈ సనాతన ధర్మంలో సోల్ టు సోల్ అనేది కనెక్ట్ చేసుకొని మళ్ళీ పాత ప్రతిభని పాత విజ్ఞానాన్ని పాత శక్తుల్ని పాత సామర్థ్యాల్ని సిద్ధుల్ని శక్తుల్ని మనం రివోక్ చేసుకోవడానికి సనాతన ధర్మంలో ఇచ్చిన ఒకటి ఏంటంటే పితృకర్మలు అంటే పితృదేవతల్ని మనం అంటే వాళ్ళని రివోక్ చేసుకోవడం. పితృదేవతలు అంటే మన యాన్సెస్ట్రియల్ లీనేజ్ ఉంది అంటే దాన్ని ఎలాగా అమర్చారంటే గోత్రాల రూపంలో ఋషులు వాళ్ళ యొక్క ప్రజ్ఞాస్థాయిని స్థితిని వాళ్ళు మనలో ఇన్స్టాల్ చేసి పెట్టారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఋషి అనేది మన కనెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది కౌండన్యస్ గోత్రం ద్వారా కౌండన్య మహాముని యొక్క లీనేజ్ తో మనం డైరెక్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి వాళ్ళ ఆ మునులతో ఆల్రెడీ లీనేజ్ అది కట్ చేయడానికి లేదు. మన దాంట్లో ఉన్న గొప్పతనం అది సనాతన ధర్మంలో. ఆ లీనేజ్ ఎప్పుడైతే మనకి రెడీమేడ్ గా ఉందో దాన్ని మనం యాక్టివ్ చేసుకోవడమే. ఈ యాక్టివ్ చేసుకునే ప్రాసెస్ లో ముఖ్యంగా పితృదేవతలు అంటే మనకి పితృదేవతలు అంటే మనం ఫోర్ ఫాదర్స్ లేకపోతే తాతలు ముత్తాతలే కాకుండా ఇది ద్వాపర త్రేతాయుగంలో కూడా ఈ లీనేజ్ కనెక్ట్ అయ్యి ఉంటది. అంటే అప్పుడున్న వీళ్ళందరూ కూడా ఎలాగ ఉపయోగపడతారో ఎలా పనిచేస్తారంటే అంటే ఇప్పుడు కలికాలంలో గత 200-300 సంవత్సరాల్లో పరిస్థితులు దారుణంగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడున్న సోల్స్ డిస్కనెక్ట్ అయ్యి ఉండొచ్చు మనకి. అంటే వాళ్ళు ప్రేతాత్మలుగా ఉండి మళ్ళీ వేరేగా స్ట్రగుల్ అయితే మటుకు ఆ ఆత్మలు పెద్దగా మనకి హెల్ప్ అవ్వు అంటే. కానీ ఆ ముందు ఉన్నవి అంటే దైవాత్మలు ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళు ఇంతకుముందు ధర్మంగా బతుకున్నారు కాబట్టి అప్పుడు ఏ కల్మషాలు లేవు. ఒక 300 సంవత్సరాలు భారతదేశంలో ఇటువంటి అన్ని సుభిక్షితంగా ఉన్నది కాబట్టి వాళ్ళందరూ ధర్మబద్ధంగా జీవించి వాళ్ళు ఎన్లైట్మెంట్ అయ్యి లేకపోతే ఎన్లైట్మెంట్ అవ్వకపోయినా వాళ్ళు
కర్మనిష్టగా బతికిన వాళ్ళు కూడా వాళ్ళు పితృదేవతలుగా మారి వాళ్ళు మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ లీనేజ్ అనేది మన అందరికి ఉంది కాబట్టి ఏదేమైనా మళ్ళీ ఈ లీనేజ్ అన్ని కూడా సనాతన ధర్మంతో ఒక రకంగా ఎవరితో కనెక్ట్ అయ్యి ఉంటదంటే ఆదిత్యుడు సూర్యుడితో కనెక్ట్ అయ్యి ఉంటది. అంటే ఆత్మలకి ఆత్మలకి ఫాదర్ ఎవరంటే సూర్యుడు. అంటే ఆత్మల ఇవన్నీ కూడా సూర్యుడు యొక్క సోలార్ ఎనర్జీ తోటే ఆ ఎనర్జీ గ్రిడ్ లోని నేను ఎలాగైతే అంటానో భూమి మీద ప్లాస్మా ఉంటది. ఆ ప్లాస్మాలో ఎలాగైతే భౌతిక శక్తులు భౌతిక పరమైన ఈ సృష్టి భౌతిక పరమైనది ఎలాగుంటదో ఈ ప్లాస్మాను దాటి అంటే ప్లాస్మా అనేది శక్తి ప్రాధాన్యంగా ఉన్నది ఈ ఎనర్జీ ఫీల్డ్ అయితే ఈ ప్లాస్మా కూడా చైతన్య ఆధారంగా అంటే సూర్యుడి నుంచి వచ్చే విశ్వ చైతన్యాన్ని సూర్యుడు తీసుకుంటూ తన ద్వారా మన ఈ సన్ సోలార్ అంటే సౌర కుటుంబం అంతా ఆ మహా చైతన్యంతో కలిగి ఉంటది. అంటే శివుడి యొక్క మహా చైతన్యం సూర్యుని ద్వారా ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాలు అంటే టెంపరీగా ప్రతాత్మలుగా ఉండేవన్నీ కూడా మనకి ఈ ఈథరిక్ బాడీ వాళ్ళన్నీ కూడా పితృదేవతలుగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ పితృదేవతలకి సోర్స్ ఎవరంటే సూర్యుని యొక్క చైతన్యం, అదే ఆయన యొక్క వెలుగు, ఆ చైతన్యం అని చెప్పచ్చు దాన్ని. అందువల్ల ఏంటంటే ఇవాళ ప్రత్యేకించి మనం ఎలా చేద్దామంటే మన పితృదేవతల్ని రివోక్ చేసుకొని మనం హెల్ప్ లైన్ గా అంటే మన కర్మల్ని చాలా వరకు దాటడానికి వాళ్ళ సపోర్ట్ శక్తి ఒక బూస్టర్ లాగా అంటే మనం అంటూ ఉంటాం కదా, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే ఏదన్నా మనం తీసుకుంటే మనకి అన్ని పవర్లు వచ్చేస్తాయి అనుకుంటే కనుక అలాంటి సౌలభ్యము పితృదేవతల్ని రివోక్ చేసుకోవడం వల్ల వాళ్ళందరి పవర్లు కూడా మనకి చేరుతాయి. కాబట్టి మనం కర్మలను అధిగమించి ముక్తి మోక్షం పొందడానికి కొన్ని అంటే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి హెల్ప్ లైన్ లేకుండా కొట్టుమిట్టాడుతున్న బాధలు తిప్పలు అప్పులు రకరకాల బాధలు ఎవరన్నా తిప్పలు పడుతుంటే కనుక అంటే డైరెక్ట్ వైరాగ్యం అయిపోతే ఇంకా అక్కర్లేదు, వైరాగ్యంలోకి వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ గా బుద్ధుడి మార్గంలో ఈజీగా మనం ఎన్లైట్మెంట్ పాత్ పట్టుకోవచ్చు. లేదు మనం అసలు ఇంకా మాకు అంత స్థితి రాలేదండి, ఇంకా మేము బాధలు అప్పులు ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక ఆ స్థితిని మనం నుంచి దాటడానికైతే ఈ పితృకర్మల యొక్క ఈ లీనేజ్ ని యాక్టివ్ చేసుకుంటూ ఆ సూర్యుడి యొక్క మహా చైతన్యం ద్వారా కూడా మనము ఈజీగా కర్మలు దాటడానికి మంచి అవకాశం ఉంది. అయితే ఇవాళ ఈ యొక్క సిస్టమ్ అంటే ముఖ్యంగా మన కర్మలు దాటడానికి దాంట్లో మన పితృదేవతల్ని కనెక్ట్ చేసుకుంటూ ఆదిత్యుని అనుగ్రహంతో మనం అంతా శక్తివంతులమైన సిద్ధులు శక్తులు పొందగలిగే స్థాయికి ఎదగడానికి ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం, ఈ అమావాస్య ధ్యానాన్ని ఉపయోగించుకుందాం. ఎందుకంటే ఇది పితృదేవతలకు సంబంధించింది. ఈ అంటే సోలార్ సిస్టమ్ లో కొన్ని సందర్భాల్లో కొన్ని శక్తులకి అనుకూలంగా ఉంటదన్నమాట. ఇది ఆల్రెడీ వాళ్ళ పితృదేవతలకు సంబంధించిన ఇది కాబట్టి మనం దానికి అనుగుణంగా మనం ఈజీగా మనం వల్ల ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకోవడానికి సౌలభ్యం ఉంది. ముఖ్యంగా మనకి ఈ అత్యద్భుతమైన అంటే ఇవన్నీ మామూలు జనాలకి అవ్వదు. ఇలాంటివి ఎనర్జీ సిస్టమ్స్ ఎక్కువ మెడిటేటర్స్ కి వీలు పడుతుంది. మనం కూడా చాలా మందిని చూసాం కౌన్సిలింగ్స్ లో. మెడిటేటర్ ని ఏదన్నా వాళ్ళని ఎలాగన్నా మార్చచ్చు. మెడిటేషన్ అంటే వాళ్ళు దేనన్నా అధిగమించే విధంగా ప్రతి ఒక్కరు బ్రహ్మలుగా మారేదానికి కూడా ఈ మెడిటేషన్ ద్వారా అవుతుంది. నాన్ మెడిటేటర్ కి అన్ఫార్చునేట్ గా వాళ్ళందరూ ప్రపంచంలో మనం అందుకోగలిగిన వాళ్ళు అందుకోవడానికి అవకాశం లేదు. అందుకే పత్రిసారి విపరీతంగా ప్రతి ఒక్కరు మెడిటేటర్ కావాలని విపరీతంగా తాపత్రయపడ్డారు. ఎందుకంటే ఒకసారి మనకు మెడిటేషన్ ఉంది అంటే కనుక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి కన్నా మనం దేనన్నా అందుకోవడానికి ఒక అత్యద్భుతమైన ఒక రాజమార్గం అనేది మనకు ఆల్రెడీ ఏర్పరచుకోవచ్చు. అలాంటి బోల్డ్ సౌలభ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మం ద్వారా ఋషులు ఇచ్చిన సాంప్రదాయ అంటే వాళ్ళు ఇచ్చిన శక్తులు సిద్ధులను అందుకోవడానికి ఇది మెడిటేషన్ మంచి ఒక రాజమార్గం లాంటిది. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ ఈ రాజమార్గాన్ని మనకి సౌలభ్యం కల్పించి మనం ఏదైనా జీవితంలో దేనన్నా అధిగమించి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఇలాంటి పూర్తిగా కంగాళి అయిపోయిన ఈ కలియుగంలో మనల్ని మనం కడుక్కుంటూ మన ఆత్మను ఉద్ధరించుకోవడానికి ఒక సులభమైన సరళమైన మార్గం ధ్యానం. దాన్ని మనందరికీ అందించినందుకు మరొక్కసారి పత్రిసారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం మెడిటేషన్ మొదలు పెడదాం. మాస్టర్స్ మనం అంతా ఏం చేయాలంటే
మీరందరూ ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ రిలాక్స్ గా ఉండండి. ఏం చేయండి అంతా నుంచి గైడ్ చేస్తాను. యూ కెన్ ఫాలో. ఓకే మాస్టర్స్, జస్ట్ క్లోజ్ ద ఐ. Close the eyes, relax, 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 relax. మనకి ఈ అసాధారణమైన అత్యద్భుతమైన స్థాయిలకి మల్టీ డైమెన్షన్ అందుకోవడానికి కానీ మన ఈ తలములో ఉన్న సకల కర్మపరమైన అన్ని కర్మల్ని పూర్తిగా అధిగమించడానికి, కర్మల్ని మనం దగ్ధం చేసుకోవడానికి, మరియు మనం అత్యున్నతమైన అత్యుత్తమైన మానవతీత స్థాయిల్ని అందుకోవడానికి కూడా మనకి అసాధారణమైన వజ్రాయుధాన్ని మనకు అందించిన ధ్యానం ద్వారా, ధ్యానం అనే వజ్రాయుధాన్ని అందించిన మన ప్రీతమ గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆయన మన మధ్యకు వచ్చి మనతో ధ్యానం చేస్తూ ఈరోజు ఈ అత్యద్భుతమైన సంకల్ప ధ్యానానికి మార్గదర్శనం చూపించవలసిందిగా, మన అందరినీ ముందుకు నడిపించవలసిందిగా, అలాగే మనందరికీ ఉన్నటువంటి అత్యద్భుతమైన అవకాశంగా ఉన్నటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహము, తద్వారా సర్వ ఆయురారోగ్యాల అష్టైశ్వర్య సిద్ధులతో వికాసవంతమైన ఆనందకరమైన అద్భుతమైన జీవితానికి యోగ్యతను కల్పించవలసిందిగా మన ప్రీతం గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాత్ని వినయంగా వేడుకుందాం. ఆయన్ని మన మధ్యకి ఆహ్వానించుకుందాం, ఆయన పూర్ణాత్మని. అదేవిధంగా మనకి ఎన్నో జన్మలుగా ఈ అత్యద్భుతమైన ఈ భౌతిక శరీరాన్ని మనకిచ్చి మనల్ని ప్రతి జన్మలో మనల్ని ఒక తల్లిలాగా, ఆత్మక తల్లిలాగా సాకుతున్నటువంటి ఈ దివ్యధరణి భూమాతకి, భువనేశ్వరి మాత యొక్క అంశంగా ఉన్నటువంటి ఈ భూమాతకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మ పాదాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. అదేవిధంగా ఈ యొక్క భూమాతలో ఉన్నటువంటి సామ్రాజ్యాలుగా ఉన్నటువంటి భూమాతలో క్రియాశీలక పాత్ర వేస్తున్నటువంటి మినరల్ కింగ్డమ్, ఖనిజ సామ్రాజ్యానికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి పాదాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అలాగే ప్రకృతి మాతలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి వృక్ష జాతికి శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు పాదాభివందనాలు. అలాగే మానవుల్లో అత్యున్నతమైన అత్యద్భుతమైన సాధకులుగా, పరమ గురువులుగా తమ యొక్క ప్రజ్ఞను అనేక రకాలుగా మనకి వారి ప్రజ్ఞాశక్తుల ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తూ, మనల్ని కాపాడుతూ, ఈ సనాతన ధర్మ అనే ప్రక్రియ ఎప్పటికప్పుడు భూమి మీద నిలబెట్టి ఆధ్యాత్మిక అభిలాష ఉన్న వారందరికీ కూడా రకరకాలుగా మనకి
ప్రతి జన్మలో దారి చూపిస్తూ నడిపిస్తున్నటువంటి యోగులు, పరమ గురువులు, హిమాలయన్ మాస్టర్స్, అసెండెడ్ అండ్ అసిస్టెంట్ మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ భూమిలో జరిగే సర్వ ప్రక్రియలకు మూలంగా ఉంటూ విశ్వశక్తి చైతన్యాన్ని మనకు అందిస్తూ ఈ భౌతిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నటువంటి సకల దివ్య దేవతా శక్తులకు, దివ్య దేవతా మూర్తులకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు. ఈ అందరి దేవతల యొక్క అనుగ్రహంతో, వాళ్ళ ప్రేమ, కృప, కటాక్షాలతో మన జీవితాల్లో ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్య సిద్ధులు మరియు సకల సుఖ సౌఖ్య ఆనందంతో పాటు ఈ భూమికి సేవ చేసి రుణం తీసుకునే అవకాశాన్ని కల్పించవలసిందిగా దివ్య దేవతలందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకం కోరుతున్నాం మాస్టర్స్. అలాగే సకల దివ్య దేవతలకు మూలంగా ఉన్నటువంటి విశ్వమాత మహాజగజ్జని మహాకాళికి శతకోటి ఆత్మ నమస్కారాలు, అనంత కోటి పాదాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ విశ్వమాత మహాజగజ్జని మహాకాళి యొక్క క్రియాశీలక చైతన్యంతో కొనసాగుతున్నటువంటి కర్మదేవతలకు మన భౌతిక మానవ లోకాలకు అనుసంధానంగా ఉన్నటువంటి పితృదేవతలకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి పాదాభివందనాలు. ఇప్పుడు మనకు మధ్యకి ఒకవైపు పితృదేవతల్ని, ఇంకోవైపు కర్మదేవతలను కూడా ఆహ్వానించుకుందాం. మన మధ్యకి వచ్చి వారందరినీ మహాకాళి అనుగ్రహంతో వారందరినీ మనం మధ్యకి తీసుకొని మనతో పాటు ధ్యానం చేద్దాం. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పితృదేవతలందరినీ కూడా ప్రతి ఒక్కరి వాళ్ళ యొక్క తరతరాల్లో మనం అనుగ్రహించి కల్పిస్తున్నటువంటి నడిపిస్తున్న పితృదేవతలను, అలాగే కర్మదేవతలను కూడా వాళ్ళని మన మధ్యకు రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆత్మ నమస్కారాలతో ఆహ్వానించుకుందాం. అలాగే విశ్వమాత మహాజగజ్జన్ని విశ్వ చైతన్య శక్తులతో ఈ పితృదేవతల యొక్క పితృదేవతలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ సౌర్య కుటుంబపు అధిపతి ఆదిత్యుడు సూర్య భగవానికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి పాదాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ సూర్య భగవాని యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క కృపా కటాక్షాలతో నడుస్తున్నటువంటి ఈ సౌర కుటుంబంలో విశ్వశక్తులను మనందరికీ అనుసంధానం చేయవలసిందిగా, ఆ అనుసంధాన ప్రక్రియలో కర్మలకు అతీతమైన కర్మలన్నిటిని కూడా దాటి కర్మరహిత జీవితం కొరకు కావాల్సిన శక్తులను, సిద్ధులను, వాటికి మూలమైన విశ్వ చైతన్య శక్తిని తమ యొక్క కృపా కరుణ కటాక్షాలతో, ప్రేమమయ హృదయంతో మనందరినీ తాకవలసిందిగా
శంబాల పరమ గురువు అయినటువంటి అమర ఆర్య శ్రీ మవతార్ బాబాజీని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుందాం మాస్టర్స్. మవతార్ బాబాజీ కోట్ల సంవత్సరాలుగా మానవ మనుగడకు కాపాడుతున్నటువంటి శంబాల చైతన్యం మా అందరికీ కనెక్ట్ చేసి ఈ పితృదేవతలు అలాగే కర్మదేవతల అనుగ్రహం కలిగేటట్టు మేము అత్యున్నతమైన అసాధారణమైన అత్యద్భుతమైన జీవితాన్ని ఈ భూమిపై ఈ జీవిత కాలంతో పొందుతూ మరింత ఉన్నత జన్మలు తీసుకోవడానికి మార్గాన్ని ఈ ప్రేమ కృప కటాక్షాలతో మాకు కలిగించగలరని, మాపై దయ చూపగలరని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు విశ్వమాత మహాజగజ్జని మహాకాళి యొక్క కృప కటాక్షాలతో ఆమె యొక్క విశ్వ చైతన్య శక్తుల అనుసంధానంతో మనమందరం కూడా కర్మదేవతలందరినీ కూడా మన మధ్యకు ఆహ్వానించుకుంటూ కర్మదేవతలు మనపై అనుగ్రహం కల్పించవలసిందిగా సకల గ్రహ ఈతి బాధల నుంచి విముక్తి కలిగించవలసిందిగా కర్మదేవతల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుందాం మాస్టర్స్. అలాగే పితృదేవతలు మనకి భూమిపై అనేక రకాలుగా వాళ్ళ యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలతో ఈరోజు భూమి మీద మనుగడ సాగిస్తూ ఆధ్యాత్మిక చైతన్యం పొందడానికి అనేక రకాలుగా ప్రేరణను కల్పించినటువంటి పితృదేవతలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, పితృదేవతలారా మా వల్ల జరిగిన పొరపాటుని మా వల్ల జరిగిన ఎటువంటి కర్మపరమైన అవకతవకల్ని సరిచేసి మా యొక్క తెలిసి చేసిన పాపాలను క్షమించి మీ అనుగ్రహంతో విశ్వ చైతన్యానికి అనుసంధానకర్తగా ఉన్నటువంటి ఆ ఆదిత్యుని, ఆ సూర్య భగవాని యొక్క మహా చైతన్యాన్ని మీ అనుగ్రహంతో మీ యొక్క ప్రేమ కృప కటాక్షలతో నాకు అందించి నా ఈ జీవితంలో కర్మరహిత మరియు అత్యద్భుతమైన చైతన్యవంతమైన ఆయురారోగ్యాలతో కూడిన సమస్త అష్టైశ్వర్యాలకు మూలమైన దివ్యమైన భవ్యమైన జీవితాన్ని నాకు కల్పించవలసిందిగా సకల పితృదేవతలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటాను. నాకు లభించే అత్యద్భుతమైన వైభోగవంత జీవితాన్ని ఎంతో మంది అజ్ఞానులైన వారికి నా యొక్క జీవితము మార్గదర్శనంగా కావాలని, వారందరికీ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆ ఆదిత్యుని యొక్క మరియు పరమ గురువుల అనుగ్రహానికి
అనుసంధానం చేసేందుకు నాకు ఆ అత్యున్నతమైన సేవ చేసే భాగ్యాన్ని కల్పించవలసిందిగా మరొక్కసారి సకల పితృదేవతలను పితృదేవతలకు సహకరిస్తున్న కర్మదేవతల్ని, అదేవిధంగా పితృ కర్మదేవతల ఉపాధిగా ఉన్నటువంటి ఆదిత్య భగవాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ పితృదేవతల యొక్క మరియు కర్మదేవతలకు వారు నాకు కల్పిస్తున్నటువంటి కర్మరహిత జీవితానికి మరియు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధులతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నెలకొల్పడానికి ఈ భూ ప్రపంచం మీద నాకు అందిస్తున్న ఈ అవకాశానికి నేను మరొక్కసారి ఆత్మాభివందనాలతో, ఆత్మ నమస్కారాలతో, సాష్టాంగ ప్రణామాలతో నా యొక్క ధన్యవాదాలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహాకాళీమాత యొక్క అనుగ్రహంతో విశ్వ మహాశక్తి, మూల మహాచైతన్య శక్తిగా ఉన్నటువంటి మహాకాళిని, ఆమె శక్తిని, ఆమె మహాచైతన్యాన్ని నా ఈ ధ్యానం, ఈ యొక్క సామూహిక ధ్యానం మధ్యకు ఆహ్వానించుకుంటున్నాను. మాత మహాజగజ్జని మహాకాళి మీ యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలతో నా జీవితంలో నా ఆధ్యాత్మిక ప్రగతికి, అలాగే ఆటంగా ఉన్నటువంటి భౌతికపరమైన సకల రకమైనటువంటి కర్మ సంబంధమైన వ్యక్తులను, పరిస్థితులను, పూర్వజన్మల ప్రక్రియలుగా ఏర్పడిన ప్రతిక్రియలన్నింటినీ కూడా నేను ఈ క్షణమే రద్దు చేసుకుంటున్నాను. విశ్వమాత మహాజగజ్జని మహాకాళి మీ యొక్క విశ్వ మహాశక్తి చైతన్య పరిధిలో నేను నా యొక్క ఆనందమైన జీవితానికి గాని, ఆయురారోగ్యాలు అడ్డు వచ్చే నా యొక్క అత్యద్భుతమైన ఆత్మ వికాసాన్ని నష్టం కలిగించే, లేదు నా యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని అడ్డుకొని సకల సంబంధ బాంధవ్యాలను నేను ఈ క్షణమే రద్దు చేయాలనుకుంటున్నాను, రద్దు చేయదలుచుకుంటున్నాను. కాబట్టి ఇక మీదట నా జీవితంలో నా యొక్క ఆత్మ వికాసానికి అనుగుణమైన, ఆనందకరమైన, అత్యద్భుతమైన అష్ట ఐశ్వర్యాలతో నేను ఈ భూమాతకు సేవ చేయడానికి, ఆధ్యాత్మిక సేవ కొరకు నాకు వీలు కలిగించే, దారి చూపించే సంబంధ బాంధవ్యాలను, సకారాత్మకమైన పరిధులు కలిగిన, సకారాత్మకమైన బుద్ధిని కలిగి ఆత్మ చైతన్యంతో ముందుకు నడుస్తున్నటువంటి ఆత్మ బంధువులను ఈ క్షణం నుంచి నా జీవితంలో ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా సకల పరమ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందే రకంగా నా యొక్క దిశాని నేను నిర్దేశించుకోదలిచాను. దానికి గాను మీ యొక్క
మహాశక్తి, మహాజగజ్ని, మహాకాళి మీ అనుగ్రహాన్ని, మీ యొక్క ఆశీస్సుల్ని, మీ అభిమానాన్ని, మీ దయ కృప కటాక్షాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మహాజగజ్జన్ని, మహాకాళి, విశ్వమాతకి మరొక్కసారి సాష్టాంగ ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు మరియు పాదాభివందనాలతో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశ్వమాత, మహాజగజ్జని, మహాకాళి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదేవిధంగా ఆదిత్య భగవానికి, సూర్య భగవానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోట పాదాలు మరియు ధన్యవాదాలతో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆదిత్యుని యొక్క క్షేత్రముగా చైతన్య క్షేత్రంలో ఉన్నటువంటి సకల కర్మదేవతలకు, సకల పితృదేవతలకు మరొక్కసారి హృదయపూర్వక ఆత్మాభివందనాలు, ఆత్మ నమస్కారాలు మరియు సాష్టాంగ ప్రణామాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శంబాల నుండి మానవ చైతన్యానికి, మానవ వికాసానికి తమ యొక్క అనంత కృపా కరుణాలతో ముందుకు నడిపిస్తున్నటువంటి తమ యొక్క దివ్య చైతన్యంతో ధ్యానంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు మార్గదర్శనం చేస్తున్నటువంటి శంబాల పరమ గురువులకు, శంబాల పరమ గురువుల యొక్క ఈ కుంభయుగంలో అధ్యక్ష వహిస్తున్నటువంటి అమర ఆర్య శ్రీ మౌతర్ బాబాజీకి, శివబాబాజీకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ యొక్క విశ్వ మహాచైతన్య ప్రక్రియలో అనుగ్రహం కల్పిస్తూ నిరంతరము మన మానవ లోకానికి సకల సౌభాగ్యాలను, ఆనందాలను, అష్టైశ్వర్యాలను కల్పిస్తున్నటువంటి సకల దివ్య దేవతా శక్తులకు, దేవతామూర్తులకు శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు పాదాభివందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ భూమిపై అనేక జన్మలుగా ఆధ్యాత్మిక చైతన్యం వైపు నడిపించినటువంటి సకల గురువులకు, యోగులకు, ఆత్మజ్ఞానులకు మరియు హిమాలయన్ మాస్టర్స్, అస్ట్రల్ మాస్టర్స్ అందరికీ కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ భూమిపై మనతో పాటు ఉండి మన చైతన్యంలో క్రియాశీలకు పాత్ర వేసినటువంటి సకల జీవకోటి రాశికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు మరియు హృదయపూర్వక మిత్రత్వంతో కూడిన హృదయపూర్వక ఆత్మ ప్రణామాలతో అందరికీ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకున్నాం. అలాగే ప్రకృతి మాతలో క్రియాశీల పాత్ర వేస్తున్నటువంటి అక్షరజాతికి శతకోటి ఆత్మ ప్రణామాలు, అనంత కోటి ఆత్మాభివందనాలు మరియు పదాభివందనాలతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఖనిజ సామ్రాజ్యానికి, మన కుండలిని శక్తి ప్రచోదనానికి క్రియాశీల పాత్ర వేస్తున్నట్టు భూమాతలో భాగంగా ఉన్నటువంటి ఖనిజ సామ్రాజ్యానికి అనంత ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాలు మరియు ఆత్మ ప్రణామాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ సమస్త లోకాలను కలిగి మనందరికీ ఈ భూమిపై అత్యద్భుతమైన జీవితాన్ని కల్పిస్తూ అనేక జన్మలకు కారణమవుతూ మన ఆత్మ ప్రగతికి, ఆత్మ వికాసానికి దారిని, ఉపాధిని కల్పిస్తున్నటువంటి ఆత్మలకు తల్లి అయినటువంటి దివ్యధరణి భూమాతకి, భువనేశ్వరీమాతకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం.
మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దివిధరుని భూమాతకి మూల శక్తిగా ఉన్నటువంటి భువనేశ్వరి మాతకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. ఈ సమస్త ప్రయాణములో మనందరికీ దిశను మార్గనిర్దేశాన్ని కలిగించినటువంటి మన ప్రీతమ గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ శతకోటి పాదాభివందనాలు, అనంత కోటి ఆత్మప్రణామాలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. పత్రి సార్ పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాత్మకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. అలాగే మన యొక్క అనంతమైన ప్రయాణంలో మనకి ఎల్లప్పుడూ మనలో చైతన్యాన్ని నింపుతున్నటువంటి మన యొక్క పూర్ణాత్మకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాలు. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. శంభో శంకర. లోక సమస్త శుభం. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ్. हमारा आर्य मवतार बाबाजी की शतकोटि पादों में अंत कोटि शिव बाबा जी मवतार बाबाजी की जय. शिव बाबा जी मवतार बाबाजी की जय. शिव बाबा जी मवतार बाबाजी की जय. ओम नमः शिवाय. मास्टर्स लास्ट 10 seconds. 5, 4, 3, 2, 1, 0. మీరు ఉండాలి చేతులు కళ్ళ ముందు పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మాస్టర్స్ మంచి ఎనర్జీస్ వచ్చినాయి అందరికీ. ఈ అమావాస్య అత్యద్భుతంగా మనకి జరిగింది. అటెండ్ అయిన వాళ్ళందరికీ ఏమాత్రం మీరు ఎనర్జీలు కనెక్ట్ అయినా ఏదో స్థాయిలో మీ కర్మలు హరించబడినట్టే. ఎందుకంటే ఇలాంటి అమావాస్యలు శక్తి ప్రధానంగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా విశ్వమాత మహాజగజ్జని మహాకాళి శక్తి డైరెక్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి ఎంతటి కర్మలన్నా మనం ఈజీగా వదిలించుకోవచ్చు ఈ టైంలో. అది అంటే కరెక్ట్ మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఇది 100% పనిచేస్తుంది. నేను ఇది రిపీటెడ్ గా ఎన్నో సార్లు ఈ రిజల్ట్స్ కూడా నేను మళ్ళీ అడిగి చాలా మంది చెప్తుండేవారు, సార్ ఆ రోజు నుంచి మా జీవితం మారిపోయింది, చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. కరెక్ట్ గా చేస్తే గనక అమ్మవారిని అంతా ఈ ముఖ్యంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే పౌర్ణమి ఎంత ముఖ్యమో అంతకు మించి అమావాస్య ముఖ్యం. ఎందుకంటే అమావాస్య మన కర్మలు వదిలితేనే ముందుకు వెళ్తగలుగుతాం. కర్మలు అంటే ఎలాంటివంటే గుదిబండలు, మనం కాళ్ళకి గుదిబండలు కట్టేసి నీటిలో పడేస్తే ఎక్కడ ఇస్తాం. ఈదడానికి మనకు సహాయం దొరికినా అంటే పౌర్ణమి ధ్యానం ద్వారా గురువులు పైకి లాగాలనుకున్నా మన గుదిబండలే మనల్ని ఎల్లని పైకి రానివ్వు. కాబట్టి అమావాస్యలో ఎప్పుడు కూడా కర్మల్ని కట్ చేసుకోవడానికి మంచి అవకాశం. అంటే అమ్మవారు డైరెక్ట్ గా మనకి, ఎందుకంటే శక్తితోటి శక్తికి అన్నిటికి మూలం శక్తి ఈ రోజున అమావాస్య రోజున బాగా ఉంటది. కాబట్టి మనం ఇలాంటి ఎఫర్మేషన్స్ ని అంటే మనకి ఇక్కడ నేను ఇలాంటి ఫుల్ టైం క్లాసెస్ చేసినప్పుడు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. నేను దీన్నే ఇప్పుడు మనం ఇది కొంత తక్కువ టైంలో ముగించాల్సింది కదా, దీన్నే నేను ఫుల్ టైంలో అయితే అంటే రేపు పొద్దున్న మేబీ మనకి విజయవాడలో 5 గంటల్లో కూడా నాకు అంత టైం దొరకదు. అక్కడ ఇలాగ ఒక 4 hours కూర్చుంటే కనుక
నాతోని. చాలా ఆ ఒక్క రోజు సెషన్‌లోనే అద్భుతాలు జరుగుతాయి. దాంట్లో డౌట్ లేదు. తప్పకుండా మనం అలాంటి లైవ్ సెషను తప్పకుండా ఈ కర్మ పరమైన ఆటి మీదే వీలైతే అమావాస్యతోనే మనం మొదలు పెడదాం అనుకుంటున్నా. అది బెస్ట్ అనిపిస్తుంది. అంటే పౌర్ణమి అంటే మనం జ్ఞానాన్ని అందుకుంటాము, చైతన్యాన్ని అందుకుంటాం గానీ, కర్మలు మనం కట్ చేసుకోకపోతే ముందుకెళ్ళలేం. ముందు మన బరువులు కట్ చేసుకోవాలి. మనలోని ఈ బ్లాక్స్‌ని క్లియర్ అవ్వాలంటే అది అమావాస్య రోజు జరుగుతది కాబట్టి అది మంచి అవకాశం కాబట్టి, మనము అరుణాచలం అమావాస్య పెట్టుకోవడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఒకసారి కర్మలు క్లియర్ అయిపోయినాక ఇంకా పౌర్ణమితో అద్భుతాలే జరుగుతాయి. కాబట్టి మీరు ఈరోజు చేసిన ఈ షార్ట్ క్లాస్‌లో ఇంత డెమో క్లాస్‌లో ఎవరు ఏ విధంగా కనెక్ట్ అయ్యారనేది వాళ్ళు మీరు చెప్పగలిగితే నేను దానికి ఇంకేమన్నా క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాను. మీకు ఏదన్నా అనుభవాలు వచ్చినోళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయండి. నేను వాళ్ళ అనుభవాలు చెప్తే దాన్ని బట్టి నేనేమన్నా మీకు గైడ్ చేయగలుగుతాను.